ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారీ అంచనాలతో ట్రేడింగ్లోకి వచ్చి అమ్ముడుపోని ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్కి చెందిన వికెట్ కీపర్ బాట్స్మన్. లాస్ట్ టైం ఐపీఎల్లో బాగానే ఆడాడు. ఈసారి మంచి ధరకే అమ్ముడుపోతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన ఫిలిప్ సాల్ట్ అయితే చివరికి అన్సోల్డ్ అయ్యాడు. ఒక్క టీం కూడా అతని మీద ఇంటరెస్ట్ చూపించలేదు. నంబర్ 2 సర్ఫరాజ్ ఖాన్. మన ఇండియన్ డొమెస్టిక్ మ్యాచ్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ కన్సిస్టెంట్ బ్యాట్స్మాన్ అయిన సర్ఫరాజ్కి చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన ఇతని మీద ఏ ఫ్రాంచైజీ కూడా ఇంటరెస్ట్ చూపించలేదు. ఇతనిని పిక్ చేయడానికి మెయిన్ కారణం అతని ఫిట్నెస్ అయ్యి ఉండొచ్చు. నంబర్ 3 జోష్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్. ఇక ఇతని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో జరిగినటువంటి సిరీస్లో ఒక సెంచరీ కొట్టాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన చివరగా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నంబర్ 4 జోష్ హజల్వుడ్. ఆస్ట్రేలియాకి చెందిన ఫాస్ట్ బౌలర్ అయినటువంటి ఈ ప్లేయర్కి కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో హజల్వుడ్కి మంచి రికార్డు ఉంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ని ఎవరు కొనకపోవడం ఆశ్చర్యమే అనుకోవాలి. నంబర్ 5 జిమ్మీ నీషమ్. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన ఇతనికి చాలా మంచి రికార్డు ఉంది. 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నంబర్ 6 జాసన్ హోల్డర్. వెస్టిండీస్కి చెందిన ఈ ఆల్రౌండర్ మ్యాచ్ని మలుపు తిప్పే సత్తా ఉన్నోడు. కానీ అతని చివరి ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అంత బాగా లేదు. అందుకేనేమో ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇక నంబర్ 7 ఇండియన్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. 20 లక్షల బేస్ ప్రైస్తో బిడ్డింగ్లోకి వచ్చిన ఈ మిస్టీరియస్ స్పిన్నర్ని తీసుకోవడానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు. నంబర్ 8 డాసన్ సెనక. ఇక ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. శ్రీలంక కెప్టెన్ అలాగే బెస్ట్ ఆల్ రౌండర్ అయినటువంటి ఈ ప్లేయర్ని ఫ్రాంచైజీస్ పక్కన పెట్టడం పెద్ద వింత అనే చెప్పాలి. ఆసియా కప్ ని గెలిపించడంలో సెనక శ్రమ చాలా ఉందనే చెప్పాలి. అలాంటి ప్లేయర్ని అన్సోల్డ్ చేశారు. ఇక నంబర్ 9 స్టీవ్ స్మిత్. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన ఒకప్పటి ఆసీస్ కెప్టెన్ని వేలంలో దేకరు కూడా దేకలేదు. బహుశా స్మిత్ టీ20ని కూడా వన్డే మ్యాచ్లా ఆడుతాడు అని అనుకోవచ్చు టీం యాజమాన్యాలు. ఇక చివరగా అదిల్ రషీద్, ఇష్ సోదీ లాంటి ప్లేయర్స్ కూడా అన్సోల్డ్ అయ్యారు. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.